గీతాంజలి చనిపోవడానికి అసలు కారణాలేంటి? గీతాంజలి చనిపోవడానికి ఎల్లో మీడియా కారణమా? గీతాంజలి పైన తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా ఎలాంటి ట్రోల్ చేసింది? గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుందా? హత్యన? గీతాంజలి ఆత్మహత్య గురించి వాళ్ళ భర్త ఏం చెబుతున్నారు? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో దారుణం జరిగింది. తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా ట్రోల్ చేయడంతో గీతాంజలి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. జగనన్న ఇల్లిచ్చాడని సంతోషంగా చెప్పిన గీతాంజలి టీడీపీ జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుంది. గీతాంజలి ఆత్మహత్య ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత 4వ తరగతి, చిన్న కుమార్తె రిషిక 1వ తరగతి చదువుతున్నారు. తెనాలిలోని ఇస్లాంపేటలో వీరు నివసిస్తున్నారు. గీతాంజలి పెద్ద కుమార్తెకు 4 సార్లు అమ్మఒడి వచ్చింది. ఈమెకు ఇటీవల జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా వచ్చింది. అయితే ఇటీవల వైసీపీ నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న గీతాంజలి తనకు జగన్ ప్రభుత్వం ద్వారా వచ్చిన సాయం గురించి మీడియాతో ఉత్సాహంగా మాట్లాడింది. అమ్మఒడి, ఇల్లు పట్టా వచ్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. గీతాంజలి వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ కావడంతో తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా గ్రూపులు గీతాంజలిపై కక్ష పెంచుకున్నాయి. గీతాంజలి టార్గెట్ గా సోషల్ మీడియాలో వేధింపులకు దిగాయి. ఆమెను అసహ్యంగా బూతులు తిడుతూ వీడియోలు చేయడం, కామెంట్స్ పెట్టడం చేశాయి. గీతాంజలి మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ చెప్పలేని బూతులు తిట్టాయి 2 పార్టీల సోషల్ మీడియా గ్రూపులు. ఈ ట్రోల్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు యత్నించింది. 2 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన గీతాంజలి ఇవాళ తుది శ్వాస విడిచింది. దీంతో అభం శుభం తెలియని 2 చిన్నారులు తల్లి లేని అనాథలయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలని ఇప్పటికే 15,000కు పైగా ట్వీట్లు చేశారు నెటిజన్లు. పాపం గీతాంజలి చావు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.